నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు మున్సిపల్ కమిషనర్ చర్యలు. నవ్యాంధ్ర పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద పాస్టర్స్ కు రైస్ బ్యాగ్స్ అందజేత. వినుకొండ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణ సేవా సంఘం పివి సురేష్ బాబు వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన మహోత్సవ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం జరగబోయే పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పివి సురేష్ బాబు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకు అభిషేకం, 10 గంటలకు మహిళలకు కుంకుమార్చన పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, తదుపరి భోజన కార్యక్రమం ఉంటుందన్నారు. కాబట్టి వినుకొండ నియోజకవర్గం గ్రామ బంధుమిత్రులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. పట్న పురోహితులు ఎడవల్లి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఉదయాన్నే బ్రాహ్మణ దగ్గర అందరూ అభిషేక కార్యక్రమంలో పాల్గొనాలని, మహిళలందరూ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బ్రాహ్మణుల ఐక్యతను కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ పెద్దలు జి మాధవరావు, గాలి శ్రీకృష్ణయ్య, వేదాంతం గోవింద రామానుజాచార్యులు, గాలి శ్రీనివాసరావు, దీక్షితులు శంకర్రావు, భాగవతుల రవికుమార్, అప్పురాజు, నాగేశ్వరరావు, కేసనపల్లి సుబ్బారావులతో పాటు పలువురు విచ్చేసి పాంప్లెట్స్ ను ఆవిష్కరించారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ నందుగల నవ్యాంధ్ర పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 మండలాలలోని నిరుపేద పాస్టర్స్ కు రైస్ బ్యాగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు పాస్టర్స్ కు చేయాలని కమిటీ నిర్ణయించడం జరిగిందన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. నవ్యాంధ్ర పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఒక 10 మంది నిరుపేదలైనటువంటి దైవ సేవకులకు ఒక్కొక్కరికి మరి 10 కేజీలు రైస్ బ్యాగ్ను అందించడం జరిగి ఉన్నది. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు అనేక మరి కార్యక్రమం చేయాలని మేమందరం కూడా బాడీ అంతా కూడా కలిసి మరి ఇతరులు కానీ వారికి కూడా మరి తగినటువంటి సహాయము చేయాలని మేమందరం కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. డయేరియా, కలరా, టైఫాయిడ్, హైపటైటిస్ వంటి నీటి కలుషితం ద్వారా వచ్చే వ్యాధులు వినుకొండ పట్టణంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశానుసారం వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నీటి కాలుష్యాన్ని అరికట్టడం, డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, డిసెంటరీ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడంపై దృష్టి కేంద్రీకరించి ప్రజలను జాగృతి పరచడం కోసం మురుగు కాలువల్లో మురిగి ఉన్న నీటి సరఫరా పైపులకు తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో మనం మొత్తం 600 పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి. అట్లాగే మనం రోజుకి 9.5 MLD వాటర్ మనం ఇవ్వాల్సి ఉంది. వాటిలో మనం 7 MLD వాటర్ మనం సప్లై చేస్తాం. ఈ సప్లై చేసిన వాటర్లో మరి ఎక్కడైతే ఏ వార్డులో అయితే ఇట్లాగా పైపులు లీకేజీలు ఉన్నాయో, అలాగే కాలువల గుండా ఏవైతే గనక కలవట్ల కింద పైప్ లైన్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ మరి ఇంజనీరింగ్ సిబ్బంది, ఇంజనీరింగ్ సెక్రటరీస్, శానిటరీ సిబ్బంది తక్షణమే ఐడెంటిఫై చేసి వాటిని అరెస్ట్ చేయకపోతే, వాటిని క్లోజ్ చేయకపోతే మరి డయేరియా కేసెస్, జీఈ కేసెస్ వచ్చే ప్రమాదం ఉంది.
సో వాటిలో కంటామినేటెడ్ వాటర్, డ్రైన్ వాటర్ కలిసే అవకాశం ఉంది. కాబట్టి మరి నేను ఇంజనీరింగ్ విభాగానికి అట్లాగే మన శానిటరీ విభాగానికి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేసి ఎక్కడైతే ఆయా వార్డులో, ఆయా సచివాలయాల పరిధిలో ఇట్లాంటి లీకేజెస్ ఉన్నాయో అట్లాగే కాలువల గుండా వెళ్లే పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తక్షణమే గుర్తించి మరి ఆ లిస్ట్ కనుక ఇమీడియట్గా ఇస్తే కనుక ఇంజనీరింగ్ సిబ్బందితో మళ్ళీ వెరిఫై చేయించి వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పటికీ కూడా, రానప్పటికీ కూడా ఎక్కడైతే కాలువల గుండా ప్రవహించే ఈ వాటర్ పైప్ లైన్స్ ఏమన్నాయో కానీ వాటిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని నిమిత్తం మనం మరి ఇంజనీరింగ్ విభాగం, పబ్లిక్ హెల్త్ విభాగం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. పట్నంలోని కొత్తపేట భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి రోజు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, మహిళా కోలాటం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. 10 గంటలకు శ్రీ సత్యసాయి వ్రతకల్పం సామూహికంగా నిర్వహించి సాయంత్రం 6 గంటల నుండి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. 3వ రోజు ఉదయం 7 గంటలకు 99 పాటలతో ప్రత్యేక భజన, సాయంత్రం 5 గంటలకు గ్రామ సేవ భాగంగా కొత్త ఉప్పలపాడు గడప గడపకు స్వామివారి ప్రసాదం అందజేశారు. అదేవిధంగా ఈ రోజు 10 గంటలకు స్వామివారిని ఊరేగింపు, నగర ఉత్సవము, తదుపరి భజన, హారతి, ప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు ఓంకార ప్రత్యేక భజన ప్రారంభం. 6:30 నుండి బాల వికాస్ పిల్లలచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు ఉమా తెలిపారు. వినుకొండగడ్డపై తొలిసారిగా ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించి వస్తున్న వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జేవీ ఆంజనేయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని జనసేన వీర మహిళ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఎలిశెట్టి ఉషారాణి తెలియజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి, సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ నిశంకరావు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీ సావల్యపురం మండలం గంటవారిపాల గ్రామం నుండి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలియజేశారు. వినుకొండ గడ్డ జీవి గారి అడ్డ అని ముచ్చటగా 3వ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పల్నాటి ముద్దు బిడ్డ అయిన జీవి గారిని చీఫ్ విప్ పదవి వరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో 23/11/2024 ఆయన వినుకొండ విచ్చేయు సందర్భంగా గంటవారిపాలెం నుండి ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి జనసేన నాయకులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ నిశంకర్రావు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఈ ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై జనసేన, జై. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాల్సిలో కలుసుకుందాం.